ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సులోచన, శుభప్రద, తొందరగా రండి. అమ్మా నాకేం కాలేదు. సైలెంట్ గా కూర్చో. ఇక్కడేనా? తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉంది నాన్న? తగ్గిపోయిందమ్మా. అయినా ఇంత చిన్నదానికి మీరందరూ ఇంత టెన్షన్ పడాలా? ప్రాణంతో సమానంగా పెంచుకున్న బిడ్డ ఇలా బాధతో అమ్మా నరిస్తే మా ప్రాణాలు పోవనన్నా? నా పూజలోనే ఏదో లోపం ఉండుంటుంది. అందుకే ఆ దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు. అమ్మా ఏంటా మాటలు? ఇది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగింది. దీనికి నువ్వు ఇంత ఫీల్ అయితే ఎలా? నిజం చెప్పనా? ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే 3 అమ్మలు దొరికారు. ఈ జన్మకే కాదమ్మా, నేను ఎన్ని జన్మలెత్తినా మీ 3కి బిడ్డగానే పుట్టాలి. మీ 3 ప్రేమని పొందాలి. అదే నా కోరిక. మేము ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వే మా బిడ్డ, మేమే నీ తల్లులం. చూసావుగా ఆ 3కి ఆ బిడ్డ మీదున్న ప్రేమేంటో. ఆ 3కి కొడుకే వాళ్ళ ప్రపంచం. ఆ నాన్న, నీకోసం బోల్డెన్ని వంటలు చేశాను. టేస్ట్ చేద్దు గాని పదా. ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటానులే. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, టైం కూడా అయింది. అవును కదూ, శుభమా అని మొదటిసారి ఆఫీసులో అడుగు పెట్టబోతుంటే ఇలా కాలు బెణికింది. పొద్దున్నే ఎవరి మొహం చూసావో ఏంటో. అరే లేవగానే నీ మొహమే చూసినట్టున్నాడు. అందుకే చిన్న దెబ్బతో తప్పించుకున్నాడు. అల్లుడు, ఇంతకే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తానా? నాన్నమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుని బయలుదేరుతాను మావయ్య. ఇప్పటికే ఆఫీసు ఎన్నో ప్రాబ్లమ్స్లో పేకల దాకా మునిగిపోయింది. నువ్వు వెళ్ళి మాత్రం చేసేదేటి? సర్లే, అత్తయ్య గురు చెప్పాక ఎళ్ళక తప్పుద్దా? ఎళ్ళు ఒకసారి పెద్దావిడిని కలిసి ఆశీర్వాదం తీసుకో పో. అలాగే మావయ్య. ఇంతకీ ఈయనెవరమ్మా? ఆయన శుభప్రదమ్మగారి భర్త, జానకమ్మగారి అల్లుడు. ఈ ఇంటికి ఇల్లరికపు అల్లుడు. పేరు లీలాకృష్ణ. ఆహా, మరి జానకమ్మ గారెవరమ్మా? అదిగో మాటలోనే వస్తున్నారు చూడు మా జానకమ్మగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.